గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం అమలవుతుంది. పోలీస్ స్టేషన్ కు వచ్చే వారిపై మర్యాదగా మెలగాల్సింది ఓ ఎస్ఐ వ్యవహారం వల్ల బ్యాడ్ ఫీలింగ్ అంటూ విమర్శల పాలు చేస్తుంది. విచారణ పేరుతో ఓ దళిత మహిళను చిత్రహింసలకు గురి చేస్తున్నారనే సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. అది కూడా సీఎం సొంత జిల్లాలో జరగడంతో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే బషీరాబాద్ మండలం కాసింపూర్ గ్రామానికి చెందిన నరేష్ అనే యువకుడు గత నెలలో ఓ బాలికను తీసుకుని వెళ్లిపోయాడు. బాలిక తల్లిదండ్రులు యువకుడిపై కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై యువకుడి తల్లి కళావతిని పోలీసులు పోలీస్ స్టేషన్ కి పిలిపిస్తున్నారు. కూలీ పనులు చేసుకుని జీవించే కళావతి పోలీసులు పిలిచినప్పుడల్లా బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కి వెళుతుంది. విచారణ పేరుతో పోలీసులు తనను కొడుకు ఆచూకీ చెప్పాలంటూ వేధిస్తున్నారని వాపోయింది. అంతేకాకుండా చేతులు కాళ్లపై కొట్టారంటూ ఆరోపించింది. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు యంత్రాంగంతో పాటు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటనపై తాండూరు డీఎస్పీ బాలకృష్ణ స్పందిస్తూ వెలుగులోకి వచ్చిన సంఘటనపై విచారణ జరుపుతామన్నారు. చంపి రేపు పేపర్కి నా కొడుకు రేపు పేపర్ రాలేదు సార్ అని దీంతన్నా ఇంటికి వెళ్ళిపోయినా సార్. నేను ఎన్ని రోజులు 3 నెలలు అవుతున్నా సార్. డైలీ వస్తున్నా? డైలీ 3 నెలలకు డైలీ వస్తున్నా. పొద్దున 9 గంటలకు రావాలి, సాయంత్రం 9 గంటలకు పోవాలి. సాయంత్రం 9 గంటల దాకా పెట్టుకుంటున్నా? 9 గంటల దగ్గర పెట్టుకుంటున్నాను. ఒక్కరోజు నడిచిపోయినా సార్. ఒకరోజు నడిచిపోయినా కొడిచెల్ల కాడ అనుకొని అడికెళ్ళి తెల్ల 4 గంటలకు లేచి మళ్ళీ 4గా పోయినా. 4గా పోయి మళ్ళీ 9 గంటలకు మళ్ళీ రావాలి కదా. మళ్ళీ 9 గంటలకు మళ్ళీ వచ్చిన. నీ కొడుకు ఏడున్న సంగతి నీకు తెలుసా? నాకు తెలియదు సార్. నాకు తెలియకనే ఇంత పరిస్థితి ఉన్నారు. అయిపోయి చెప్పుకున్నదంట. కింద నవల్గా గ్రామానికి చెందిన కలవతి అనే కొడుకు నరేష్ అనే అబ్బాయి వేరే అమ్మాయిని లేపకపోయిననే విషయంలో కలవతిని మహిళని చూడకుండా ప్రతిరోజు పోలీస్ స్టేషన్కు పిలిపించుకొని వేధిస్తూ అదేవిధంగా ఆమెను కొట్టడము, అనేక రకాల చిత్రహింసలు పెట్టడము, ఇక్కడ పిలిపించుకొని ఈ రకంగా ఇబ్బందులు పెడుతుండని చెప్పి నిన్న ఆల్రెడీ పేపర్లలో గిట్ట రావడం జరిగింది. గతంలో గిట్ట ఆల్రెడీ ఈమెకున్న సమాచారము ఏమన్నా ఉంటే చెప్పాలి అని చెప్పి విచారణ చేయడం ఒక భాగం అయితే, విచారణ పేరుతోని విచారణను అడ్డు పెట్టుకొని ఒక మహిళని చూడకుండా వేధింపులు చేయడము, తీవ్రంగా హింసించడము, కొట్టడం అంటే అది చట్టరీత్యా నేరము. ఇక్కడ బషీరాబాద్ ఉన్నటువంటి ఎస్ఐ వెంటనే ఆయనపై డిఎస్పీ కానీ ఎస్పీ కానీ చర్యలు తీసుకోవాలని చెప్పి అన్ని ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ రకంగా స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలైనా మహిళలపైన చిత్రహింసలు పోలీసులే పెట్టడం, వీళ్ళే రక్షించే వాళ్ళే పోయి ఈరోజు ఈ రకంగా చిత్రహింసలు పెట్టి వేధించడము, ఏదైతే ప్రేమ వ్యవహారంలో తల్లిదండ్రులని ఈ రకంగా ఇబ్బందులు పెట్టడం అంటే చాలా ఏదైతే తీవ్రమైనటువంటి ఇబ్బంది పెట్టడం చాలా నేరం. ఎందుకోసం అంటే పిల్లలు ఏదో పొరపాటున వాళ్ళు పొరపాటు చేస్తే సరిదిద్దవలసినటువంటి పోలీసు వ్యవస్థ ఉన్నది, చట్టం ఉన్నది. దాని ప్రకారంగా వాళ్ళ కొడుకు మీద కిడ్నాప్ కేసు గిట్ట ఆల్రెడీ పెట్టడం జరిగిందంట. మళ్ళీ దాని మీద చర్యలు తీసుకొని వాళ్ళ కొడుకు ఎక్కడున్నాడో కనుక్కొని ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోలే. కానీ ఆ కొడుకుని అడ్డు పెట్టుకొని కొడుకు దొరుకుతలేడని చెప్పి తల్లిని పిలిపించి 9 గంటల రాత్రి వరకు కూర్చునబెట్టి ఆమెను కొట్టడము, ఈ రకంగా తీవ్రంగా హింసించడము, మహిళని చెప్పి వేధించడము, తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉందంట. ఆల్రెడీ ఇటువంటి అంటే 3 నెలల నుంచి ఇదే విధంగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది విచారణ పేరుతోని. వెంటనే డిఎస్పీ కానీ ఎస్పీ కానీ వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఈ సంఘటన పైన విచారణ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ పైన ఈమెకి ఇబ్బంది పెట్టినటువంటి ప్రతి ఒక్కరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్తూ, ఈ మహిళను వేధిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన ఎస్ఐని వారిపైన చర్యలు తీసుకొని ఇట్లే గతంలో గిట అనేక కేసులలో గిట ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎస్ఐ బషీరాబాద్ ఎస్ఐ ఇదే రకంగా వేధింపులు చేయడం జరిగింది. గతంలో కొంతమంది మహిళలను ఫోన్లు చూసుకొని 8 గంటల వరకు కూర్చోబెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా అనేక సంఘటనలలో ఈ ఎస్ఐ జోక్యం చేసుకొని సరైనటువంటి న్యాయం చేయకుండా ఏదైతే ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి అన్ని ప్రజా సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి చర్యలు ఎవరు పాల్పడ్డా అది చట్టరీత్యా నేరమవుతుంది. కాబట్టి మానవ హక్కుల కమిషన్ కానీ కలెక్టర్ కానీ ఎస్పీ కానీ తప్పకుండా వీళ్ళందరినీ తీసుకొని ఖచ్చితంగా ఫిర్యాదు చేపిస్తామని చెప్తూ ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. నాలుగా సార్ 4కి వెళ్ళి నా కొడుకు అమ్మాయిని ఎత్తుకోవడం నాకు తెలియక 3 నెలలు అవుతున్నాయి సార్. రోజు 9 గంటలకు రమ్మంటాడు, 9 గంటలకు రమ్మంటాడు సార్. నేను ఆ 9 గంటలకు ఎక్కడ పోలే సార్. పోతా సార్ అంటే పోతాంటావా కూర్చో అంటాడు. 3 నెలల ఈడికి తిరుగుతున్నా సార్. నాకు నీళ్ళు ఏం లేదు, కూర్చున్న జాగ్రత్తకి లేచిపోతే ఆడుకోతున్నా కూర్చో అంటాడు సార్. ఇంత ఘోరంగా పెట్టిండు సార్. 3 నెలలు ఆయన తిరగబట్టి నా తిండి కడిపేమని సార్. నా కొడుకును గన్నతో చంపేస్తా అంటాడు, కాల్ చేస్తా అంటాడు. 2 సార్లు అన్నాడు సార్. నేను నా మనసులో బాధ పెట్టుకొని వద్దు సార్ అని కాలం మీద పడితే
నాకు తన్నేది సార్ ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి ఒకటొకటి మస్తు ఘోరంగా కాళ్ళ మీద లాడి కొట్టిండు 32 దెబ్బలు, చేతిలో 15 దెబ్బలు కొట్టిండు, మోకాళ్ళ మీద 4 దెబ్బలు కొట్టిండు. ఇంత ఘోరంగా ఇదైతే నేను కొన్నింటిలోకి పోయినా సార్. మేము మా అమ్మాయికి సార్ ఇంత పెట్టి చేస్తే నేను ఎంత ఇది ఉంటుంది సార్. నాకు 9 గంటలకు ఒక్క నిమిషం ఎక్కువైతే ఒక్క నిమిషం లేట్ వచ్చినా మళ్ళీ ఎంతో ఇబ్బంది పెడుతున్నారు సార్. నాకు సార్ ఎస్ఐ కొట్టిండు, ఎస్ఐ కాళ్ళ మీద కాలు పెట్టి దీంతో కొట్టిండు, గన్ను తీసుకొని చంపుతాన్నాడంట మొన్న. చంపుతున్నాడు. నీ కొడుకు ఆడడు, నేను చంపేస్తా చంపేస్తే సారు నువ్వు నా కొడుకుని చంపి పేపర్కి సారు నేను సంతకం పెట్టిపోతున్నా, సంతకం పెట్టిపోయి నా కొడుకుని నీ కొడుకును లేడంటాడు కదా, నీ కొడుకుని చంపేసి వచ్చి వాళ్ళ అన్నకు ఒప్ప చెప్పి వస్తా అని అంటే నేను సంతకం చేసి ఇంటికి పోయినా. చంపేసి సార్